చూద్దాం. పిఠాపురంలో 10,000 ఓట్ల పైన మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతా ఉన్నారు. దాదాపు భారీ ఆధిక్యత దిశగా వెళ్ళబోతున్నారు. ఇక్కడ మనం చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఈ మొత్తంలో హీరో ఆఫ్ ది ఎలక్షన్ ఎవరయ్యారంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ కూటమికి సంబంధించినటువంటి దాంట్లో ఓటు చేలనివ్వకుండా వైఎస్ఆర్సీపీని ఓడించడం అనేటువంటి లక్ష్యంతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారో అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ఆయన తగ్గి కూటమిని గెలిపించేందుకు ఆయన ముందుకు వచ్చాడు. ఆ కూటమిలో ఆయన పాత్ర తగ్గించుకొని ఆయన కీలకంగా మారి ఆయన ఏదైతే ముందుకు వెళ్ళారో ఈ విజయానికి ఆయన ఒక ముఖ్య కారణంగా చూడాలి. ఈ విజయంలో ఆయన పాత్ర చాలా కీలకంగా చూడాలి. ఆయన ఈ మొత్తం ఎలక్షనీరింగ్లో ఈ కూటమి ఇంత భారీ విజయానికి ఆయన ఆలోచన, ఆయన యొక్క స్ఫూర్తి, ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ, ఓటు చేయలేనివ్వరని చేసినటువంటి ప్రతిజ్ఞ ప్రధానంగా కనబడుతుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీడియోని ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఆయన ప్రతిజ్ఞ చేస్తారు ప్లీజ్. వీడియో జనసేన పార్టీ వీడియో. పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి. వైసీపీ నాయకులు చెప్తున్నా, నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడుతాను, గుర్తుపెట్టాను, మర్చిపోండి. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితువును కోరే తీసుకుంటాను. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి. వైసీపీ నాయకులు చెప్తున్నా, నేను మాట్లాడట్లేదంటే చాలా లోపల చాలా ఎక్కువ మాట్లాడుతాను, గుర్తుపెట్టాను, మర్చిపోండి. నేను ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర హితువును కోరే తీసుకుంటాను. అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక. పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలి